మన ప్రాంతం న్యూస్ ఛానల్కి స్వాగతం. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలోని గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో ఎమ్మెల్యే సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పాలమూరుకు ఎంపీగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏం చేయలేదని, పాలమూరు జిల్లా ప్రజల వల్లే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణానది జలాలు రైతాంగానికి ఇచ్చేందుకు చిత్తశుద్ధితో సీఎం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు కేంద్రానికి తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒప్పందాలు కేసీఆర్ చేస్తున్నారు. దీంట్లో క్లారిటీ ఏమంటే ఒకటి నిజం, ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ పార్టీ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సుమారు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలే. ఈ 9.5-10 సంవత్సరాలలో ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతం లేకపోతే కృష్ణా రివర్ మీద ఏదైతే ప్రాజెక్టులు, అది శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, అనేక కొత్త ప్రాజెక్టులు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించి వివిధ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటినీ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో అట్టగాగి ఆ పార్టీతో అంతర్గతంగా లోపాలు వీరు ఏవైతే కప్పిపుచ్చుకోవటం కోసం కేంద్రంతో ఒడంబడిక చేసుకొని పక్క రాష్ట్రంలో ఉన్న అక్కడి ప్రభుత్వంతో లాలూచి పడి తెలంగాణ ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టింది 9.5 సంవత్సరాలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాకముందే అప్పుడే వారి పదవులు ఏవో పోయాయని, ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు గుడ్డ కాల్చి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేయటం అనేది చాలా శుద్ధ అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల యొక్క తెలంగాణ హక్కుని
కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. గడిచిన 10 సంవత్సరాలు మాయమాటలు చెప్పి కాలయాపన చేసింది మీరు. 2 నెలలు కూడా పూర్తి కాకముందే మీ అక్కసుని తెలంగాణ ప్రజలకు ఏదైతే మంచి చేసే ఇందిరమ్మ రాజ్యం మీద అక్కసుని ఏదైతే ఎల్లగక్కుతున్నారో అది ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఇంకా 2 నెలలు కూడా పూర్తిగానే ప్రభుత్వం మీద అప్పుడే ఏదో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం కేంద్రంతో లాలూచిపడ్డదని, అంటే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇంకొక కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు ఉంటది అని ప్రజలను నమ్మబలికే కార్యక్రమం చేపడుతుంది గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. ఉంటే గింటే అట్టగాగితే లేకుంటే దోస్తానీ చేస్తే మీరు చేశారు. మీరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టింది మీరు. కానీ ఒక నేషనల్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతోనో లేకుంటే ఇంకొక పార్టీతోనో పొత్తులతో ఉండి అంతర్గతమైన లోపాయికారంగా ఏ రకమైనది కూడా ఒప్పందాలు ఉండే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం కృష్ణా బేసిన్ వాటర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రసక్తే లేదు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అది ఎప్పటిలో పూర్తి చేస్తారు? పూర్తి దానికి ఏమన్నా ఈ పెట్టబోయే బడ్జెట్లో ఏమన్నా దానికి ప్రతిపాదన ఉందా? ఇరిగేషన్ మీద 2009 నుంచి 2014 వరకు ఈ పాలమూరు ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటానని మాయమాటలు చెప్పి ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన గత ముఖ్యమంత్రి గారు అది అయిపోయిన తర్వాత 2014 నుంచి 2023 చివరి దాకా 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మాయమాటలు చెప్పి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన గత ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన మాట ముమ్మాటికి నిజం. ఈ పాలమూరు బిడ్డే, ఈ పాలమూరు ప్రజల దీవెనలతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ పరిపాలిస్తున్నారు. చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అటు గోదావరి మీద కానీ ఇటు కృష్ణా మీద కానీ ఉన్న ప్రతి ప్రాజెక్టుని, ప్రతి చుక్క నీటిని రైతాంగం కోసం చిత్తశుద్ధితో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు బడ్జెట్లో కూడా మీకు స్పష్టంగా అది కనబడబోతుంది. 1-2 ఏదన్నా అన్నం తినేటప్పుడు మెతుకులు జారినట్లు జారిపోవాలి తప్ప అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సత్యం అన్నప్పుడు సంజీవన ఒకసారి వెయిటింగ్ చేసి చలో వెహికల్